సెల్వ నాకు ఒక కథ చెప్పడం జరిగింది అండ్ చెప్పి చాలా సంవత్సరాలు అయింది కూడా. బట్ ఆ రోజు ఆ కథ విన్న వెంటనే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి, నేను ఏదో విధంగా ఈ సినిమా ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఆ సినిమాకి ఎవరు కరెక్ట్ అంటే నాకు తెలిసి ఇండియాలో ఎవరన్నా ఒక పీరియడ్ కథ రాయాలి అని అనుకుంటే కూడా మొత్తం మంది వ్యక్తి అదో కాదు. నాకు మేము టైటిల్ పెట్టక ముందు వేరే వాళ్ళ కథ అది చెప్తున్నప్పుడు సార్ రెట్రో కింగ్ సార్ అతను కరెక్ట్ గా ఉంటారు అన్నారు. కానీ ఈ సినిమాలో మేము చెప్పాం ఖచ్చితంగా నవంబర్ 14 తర్వాత మీరందరూ ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు. అండ్ సెల్వా గురించి ఏం చెప్పాలంటే ఆయన ఎంత ఆథెంటిక్ మనిషి అంటే ఒక డైరెక్టర్ పాత్రకి ఎదిగెతికి ఒక డైరెక్టర్ గారిని పట్టుకొచ్చారు. అది సముద్రగని గారు. ఆయనతో ఆబ్వియస్లీ ఇంతకు ముందు ఆయన కొడుకుగా చేశాను అండ్ ఇప్పుడు చాలా వేరేగా ఉంటుంది మా రిలేషన్షిప్ ఈ సినిమాలో. సో తర్వాత చివరి ఈ సినిమాలో ఒక కొత్త నటి కావాలి అన్నప్పుడు ఇందాక మేడం చెప్తున్నారు 100 నేను బాగున్నాను రా సో సెల్వ ఆల్మోస్ట్ ఒక 100 పైగా ఆడిషన్లు వీడియోలు వేరే అమ్మాయిల ఫోటోలు పంపించారు. అరే ఊరుకోరా ఇప్పుడే పెళ్ళైందిరా అలా ఫోన్లో అమ్మాయిల ఫోటోలు వేసుకుని తెలియకూడదు అన్నాం. బట్ అది మొత్తం అయిన తర్వాత ఇలాంటి సముద్రకణి గారు దుల్కర్ లాంటి నటుల మధ్య నిలబడడానికి అసలు మామూలుగానే జంకుతాం. నేనేదో హైట్ బేస్ వాయిస్ వేసుకుని లాగేస్తూ ఉంటాను కానీ బట్ వాళ్ళిద్దరి మధ్యన అద్భుతంగా నుంచింది భాగ్యశ్రీ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేడం సార్ కరెక్ట్. సో ఆ మేడం ని ఫస్ట్ పట్టింది మేమే. కానీ మేము సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమాలు చేసి పాపులర్ స్టార్ అయిపోయారు. సో ఐ డోంట్ హావ్ టు సే ఎనీథింగ్. వెల్కమ్ అగైన్.